Hey guys, this is Shravanti. I'm a clay artist. Welcome to Little Clay World Official. ఈరోజు అయితే నేను క్లే రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నా క్లే చామ్స్ అన్నీ హోమ్ మేడ్ క్లేతోనే తయారు చేస్తాను. దీన్ని కోల్డ్ పోర్సిలిన్ క్లే అంటారు. సో ఫాస్ట్గా స్క్రీన్ మీద ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నిట్లని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సో దట్ మీకు పర్ఫెక్ట్ క్లే వస్తుంది. సో ఫస్ట్ నేను ఒక ప్లేట్లో పిండిని అయితే జల్లించుకుంటున్నాను సో దట్ మనకి క్లే చేసినప్పుడు ఎలాంటి లంప్స్ లేకుండా వస్తుంది. నేను ఇక్కడ 2 cups ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. 2 cups ఆఫ్ కార్న్ఫ్లోర్కి 2 cups ఆఫ్ ఫెవికాల్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో 2 cups ఆఫ్ ఫెవికాల్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా వెట్ ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ యాడ్ చేసేస్తాను, తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేస్తున్నాను. నేను సపరేట్గా నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొనుక్కున్నాను. ఇది ఓన్లీ క్లేకి మాత్రమే యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు బిజినెస్ ఉంది కాబట్టి. మీరు నార్మల్ ప్యాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ క్లేకి పర్ఫెక్ట్ అయితే నాన్ స్టిక్ ప్యానే మీకు పర్ఫెక్ట్ క్లే రావాలి అంటే, ఎందుకంటే నార్మల్ ప్యాన్లో కొంచెం కష్టం అవుతుంది. అండ్ నేను ఇప్పుడు 3 tablespoons ఆఫ్ వెనిగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను 2 cups ఆఫ్ కార్న్ఫ్లోర్ ఇంకా ఫెవికాల్కి. అండ్ వెనిగర్ ఎంతైతే యాడ్ చేసుకుంటున్నామో అంతే కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి. ఇక్కడ మేము కలర్లెస్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాము. అండ్ మీకు నాన్ స్టిక్ ప్యాన్ అవైలబుల్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్నే యూజ్ చేయండి, ఎందుకంటే నార్మల్ ప్యాన్లో అయితే పర్ఫెక్ట్లో అయితే ఫస్ట్ టైం రాదు అంత ఈజీగా. సో నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే మీకు అయితే పర్ఫెక్ట్లో అయితే వస్తుంది. నేను నార్మల్ ప్యాన్ యూజ్ చేసినప్పుడు నాకు అంత పర్ఫెక్ట్లో అయితే రాలేదు. నేను చాలాసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఒక 4th or 5th అటెంప్ట్లో నాకు పర్ఫెక్ట్లో అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిట్లని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ యాక్రిలిక్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను సో దట్ క్లే అనేది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి. వైట్ యాక్రిలిక్ కలర్ని యాడ్ చేయకపోతే అది మనం చామ్స్ చేసిన తర్వాత ఎల్లో షేడ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి చామ్స్ అయితే అట్రాక్టివ్గా కనిపించవు. ఒకవేళ మీరు కలర్ క్లే చేయాలి అనుకుంటే వైట్ యాక్రిలిక్ని అయితే మీరు అవాయిడ్ చేయొచ్చు. నేను ఈ వైట్ క్లేతో ఓన్లీ వైట్ క్లే చామ్స్నే చేస్తాను. నార్మల్ చామ్స్కి నేను వైట్ యాక్రిలిక్ పెయింట్ని అయితే అస్సలు యూజ్ చేయను, చాక్ పేస్టల్స్ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఆ క్లేలో అయితే నేను వైట్ యాక్రిలిక్ని అయితే యాడ్ చేయను. సో వైట్ యాక్రిలిక్ని యాడ్ చేసుకున్నాక బాగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి సో దట్ మనకి స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుంది క్లేలో. నేను ఇప్పుడు కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో దట్ మనకి మిక్చర్ అనేది బాగా మిక్స్ అవుతుంది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తే కంప్లీట్గా మిక్స్ అవుతుంది. ఒకటేసారి యాడ్ చేసి మిక్స్ చేస్తే కొంచెం కష్టమవుతుంది. సో ఫైనల్గా నేను మొత్తం కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసి తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం క్లేని కుక్ చేయడం స్టార్ట్ చేద్దాం. మిక్స్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. అలా మీరు ఫాస్ట్గా మిక్స్ చేసి స్టవ్ మీద పెడితే మనకు పర్ఫెక్ట్లీ అయితే రాదు. సో మనం మెల్లగా స్లోగా మిక్స్ చేస్తూ ఒక స్మూత్ బ్యాటర్లో అయితే తెచ్చుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా ఉండాలి సో దట్ మనకి స్టవ్ మీద కుక్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఈ వీడియో లాగ్ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను, మీరు మాత్రం స్లోగా మిక్స్ చేసుకోండి. ఎంత టైం కన్జ్యూమ్ అయినా పర్లేదు, మనకి మాత్రం పర్ఫెక్ట్ క్లే అయితే రావాలి. సో వన్స్ మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత మీకు ఈ టెక్స్చర్ అయితే వస్తుంది.
ఎప్పుడైతే మీకు ఈ టెక్స్చర్ అయితే వచ్చిందో అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని మన క్లేని అయితే మనం కుక్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ప్యాన్ని స్టవ్ మీద అయితే ప్లేస్ చేస్తున్నాము. వన్స్ మనం స్టవ్ మీద ప్యాన్ని పెట్టిన తర్వాత ఫ్లేమ్ అనేది చాలా స్లోగా ఉండాలి. ఎందుకంటే క్లేకి ఓవర్ హీట్ అనేది అస్సలు పనికిరాదు. ఇలా స్లోగా మిక్స్ చేసుకున్నప్పుడు మీకు ఓవర్ హీట్ అనిపిస్తే ప్యాన్ అయితే పక్కకు తీసుకొని మిక్స్ చేయండి. కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టండి. అప్పుడు మళ్ళీ తిప్పండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ క్లే వస్తుంది. ఒకవేళ ఓవర్ హీట్ అవుతున్నప్పుడు కూడా మనం స్టవ్ మీదనే ఉంచినట్టయితే మనకి క్లే అనేది హార్డ్ అయిపోతుంది, ఓవర్ కుక్ అయిపోతుంది. అట్లయితే మనకి పర్ఫెక్ట్ క్లే అయితే అసలుకి రాదు. నేను ఇలాగే పాస్ట్లో ఇలాంటి మిస్టేక్స్ చేసి చాలాసార్లు ఫెయిల్ అయ్యాను. తర్వాత చేస్తుండగా నేను తెలుసుకున్నాను కొన్ని మిస్టేక్స్ని. సో ఈ క్లే కరెక్ట్గా కుక్ అయిందో లేదో అని ఎలా తెలుస్తుందంటే మనం కొంచెం క్లేని తీసుకొని పాన్కి టచ్ చేస్తే పాన్కి అయితే అంటుకోదు, బట్ ఫింగర్స్కి అయితే అంటుకుంటుంది. ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం పక్కకి తీసేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ అయితే ఓవర్ కుక్ అయిపోతుంది. క్లే ఓవర్ కుక్ కాకుండా చూసుకోవాలి. సో ఫైనల్గా మనం ఫైనల్ స్టెప్ అయితే వచ్చేసాం. ఈ స్టెప్ అయితే చాలా ఇంపార్టెంట్. అస్సలు మిస్ చేయకండి, జాగ్రత్తగా చూసి అలాగే చేయండి. ఈ స్టెప్లో నేను క్లేని ప్లేట్లో వేసి అందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వస్తుంది మన క్లేకి. మనకి స్టిక్కీగా ఉంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటూ మంచి టెక్స్చర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోండి. ఈ క్లేని మీరు 6 to 7 hours తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా యూజ్ చేసుకుంటే క్రాక్స్ అయితే వచ్చేస్తాయి. నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్న క్లే హాఫ్ అయిపోతుంది అనిపించుకొని కొత్త క్లే అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఫైనల్గా నాకు టెక్స్చర్ అయితే వచ్చింది. ఇప్పుడు ద మోస్ట్ ఫేమస్ టియర్ డ్రాప్ టెస్ట్ అయితే మనం ట్రై చేద్దాం. పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ని తీసుకొని క్లే మొత్తం అప్లై చేస్తున్నాను, క్లేకి అవుట్ సైడ్ పార్ట్ అంతా, సో దట్ మనకి అవుట్ సైడ్ మొత్తం డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని క్లేకి అయితే వ్రాప్ చేస్తున్నాను, సో దట్ ఎయిర్ అనేది క్లే లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. క్లే అనేది అదే స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్తో అయితే అలాగే ఉంటుంది ఒక 2-3 weeks వరకు. మీరు ఈ క్లేని 2-3 weeks లోపు కంప్లీట్ చేసేసుకోండి. నేనైతే నాకు ఈ క్లే కంప్లీట్ కానికి ఆల్మోస్ట్ 2 to 3 days లేదా 4 daysలో అయిపోతుంది, ఎందుకంటే నాకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. అండ్ నేను దీన్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీరు చేసిన కమెంట్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెక్స్ట్ వీడియోలో నేను ప్రతి డౌట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లిటిల్ ఫ్లేవర్ అప్రిషియేట్.